జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇది ముమ్మాటికి పాకిస్తాన్ దుశ్చర్య అని వ్యాఖ్యానించారు. పొరుగు దేశం అరాచక చర్యలకు ఇకపైన సహనం చూపించేది లేదని, దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ విజయవాడలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యం వహించారు. సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ప్రపంచ శాంతి వృద్ధి చెందాలి, ఉగ్రవాదం నశించాలి అనే నినాదాలతో పాల్గొన్న కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ఘటనపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పహల్గాం సమీపంలోని బైసరన్ ప్రాంతంలో జరిగిన దాడిలో 30 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పొరుగు దేశం అరాచక చర్యలకు ఇకపైన సహనం చూపించేది లేదని, దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. భారత సైన్యం ముందు పాకిస్తాన్ తలవంచక తప్పదని, అంతర్జాతీయంగా కూడా భారత్ కు మద్దతు పెరుగుతున్నది అని పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతుందని, కేంద్ర ప్రభుత్వం మరణించిన పౌరుల కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రపంచ శాంతిని కోరే భారత్ ను అశాంతిలోకి నెట్టే ప్రయత్నాలు నిష్ఫలమవుతున్నాయని, గతంలో పాకిస్తాన్ కి ఎలా గుణపాఠం చెప్పామో భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితి తప్పదని హెచ్చరించారు. కాశ్మీరు పెహల్గాంలో జరిగినటువంటి దాడి భారతదేశంలో 140 కోట్ల మంది ఖండిస్తున్నటువంటి దాడి. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పర్యాటకుల మీద న్యూజిలాండ్గా, ఇండియన్ స్విట్జర్లాండ్గా పిలువబడే పెహల్గాంలో మరి నేను కూడా గతంలో అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు కూడా జరగనటువంటి సంఘటన, అమాయకులైనటువంటి పౌరుల మీద మతం పేరు మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాశ్మీర్లోని ముస్లిం యువకులు కూడా దీంట్లో ప్రాణాలు పోగొట్టుకోవటం, ఏ ముస్లిం యువకులైతే అక్కడ ఉన్నారో వాళ్ళు పర్యాటకులను కాపాడటానికి మరి ప్రాణాలు వదలటం అనేది దుర్మార్గమైన చర్య. దీనికి పాకిస్తాను టెర్రరిస్టులు ఏదైతే ఉన్నారో విద్రోహులు వాళ్ళే బాధ్యత వహించాలి. కఠినంగా చర్యలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలోకి చొరబడి ఏదైతే ఇలాంటి మారణకాండ చేస్తూ ఉన్నారో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినాయి. అన్ని దేశాలు ఖండించినాయి. గతంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి క్రూరమైనటువంటి చర్యలు ప్రేరేపించినటువంటి పాకిస్తానే దీని వెనకాల బాధ్యత వహించాలి. దుర్మార్గమైనటువంటి చర్య. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కావలి, విశాఖపట్నం చెందినటువంటి 2 మరణించడం చాలా బాధాకరం. దీనికి ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. దీన్ని ఒక మతం మీదకో ఒక వర్గం మీదకో నెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఒక టెర్రరిస్ట్ చర్యగా, విద్రోహ చర్యగా, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావించి అందరూ కూడా ఖండించాలి. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తి లేదు. ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా ఈ హెచ్చరిక విద్రోహులకి, టెర్రరిస్టులకి తెలియజేస్తాం.